అందరికీ నమస్కారం. పత్రిజీ ధ్యాన మహాయాగానికి స్వాగతం, సుస్వాగతం. పత్రి గారు ఈరోజు ఇచ్చిన మెసేజ్ ఏంటంటే సద్దిన సాంగత్యం, స్వాధ్యాయం. చాలామంది అడుగుతారు, నేను ధ్యానం చేస్తున్నాను కానీ ఇంకా నాకు ప్రశాంతత రావట్లేదండి, నేను ధ్యానం చేస్తున్నాను కానీ ఇంకా మార్పు ఏం కనిపించట్లేదండి, గంటలు గంటలు ధ్యానం చేస్తున్నాను కానీ ఏంటో నాకు మార్పు ఏం కనిపించట్లేదు అంటే అది ఆ తప్పు ధ్యానాన్ని కాదండి. ధ్యానం చేసి కూడా మీరు చెడు మాటలు మాట్లాడితే మీ ఎనర్జీ అంతా లాస్ అవుతుంది. ధ్యానం చేసి కూడా మీరు ఇంకొకరిని తిట్టుకున్నా, ద్వేషించినా అది ఎనర్జీ లాస్ అవుతుంది. ధ్యానం అంటే శక్తే కదండి. ఆ శక్తిని ఎంత చక్కగా మనం వినియోగించుకోవాలి. దాన్ని ధ్యానం చేసి సద్దిన సాంగత్యం, స్వాధ్యాయం చేస్తే ఆ ధ్యానం నుంచి వచ్చిన శక్తి రెట్టింపు అవుతుంది. సో ఈ రోజు నుంచి ఎవరైనా మూడో వ్యక్తి గురించి మాట్లాడినా నో కంప్లైంట్స్, నో జడ్జ్మెంట్స్ మన పత్రి సార్ చెప్పారు, అవునా కాదా? సో మనం ధ్యానం ద్వారా వచ్చిన శక్తిని సరిగ్గా వినియోగించుకుందాం. ధ్యాన సాధన ఇక్కడ ఉన్నంతసేపు చాలా ఎక్కువ చేద్దాం. సో ఇంత గొప్ప జ్ఞానాన్ని సింప్లిఫై చేసి మనకు అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. సో ఈరోజు కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. మనము ఇప్పుడు మన ముందుకు వచ్చిన మాస్టర్స్ ఇన్స్పిరేషన్ అందరూ కూడా ఇప్పుడు 1 అవర్ జరిగే సెషన్ కూడా వాళ్ళ జిల్లాల వారీగా ఎంత సేవ చేస్తున్నారు, ఎంత స్ఫూర్తిని ఈ ప్రపంచానికి అందిస్తున్నారు అనేది ఈరోజు మనం తెలుసుకుందాము. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని మీరు మీ ప్రాంతాల్లో కూడా అలానే ప్రచారం చేసి అలానే ఈ ప్రపంచ శాంతి కోసం మనందరూ ముందడుగు వేయాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు మన ముందుకు వచ్చే మాస్టర్స్ విజయనగరం మాస్టర్స్, NTR district masters and Krishna district masters. Please welcome onto the dais. మరిన్ని వివరాలు తెలియజేయడానికి శివగారు చెప్తారు. yes ఈరోజు ప్రతిరోజు మనకు 10 గంటల నుండి 11 గంటల వరకు మన ఏపీ తెలంగాణలో ఉన్న ప్రతి జిల్లా ప్రెసిడెంట్స్ వారి యొక్క ఆ సంవత్సరం జరిగిన వారి ప్రోగ్రెస్, వారు చేసిన కార్యక్రమాలు, వారి ప్లానింగ్స్, వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసిన ప్రాజెక్ట్స్ వివరాలు తెలియజేయడం, అలాగే రాబో కాలంలో వాళ్ళు వర్క్ చేయబోయే ప్రాజెక్ట్స్, వాళ్ళ యొక్క ప్లానింగ్ గురించి వివరించబోతున్నారు. ఈరోజు మన ముందుకు విచ్చేశారు NTR జిల్లా ప్రెసిడెంట్ చెన్నకేశ్వరరావు గారు. ఆయనకోసారి గట్టి క్లాప్స్ కొడదాం. అలాగే మన కృష్ణా జిల్లా ప్రెసిడెంట్, PSSM ప్రెసిడెంట్ మన గుండెపనేని రాజకుమారి గారు, ఆవిడకి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. ఇక్కడ ఉన్న కృష్ణా జిల్లా ధ్యానులు, NTR జిల్లా ధ్యానులు, అలాగే విజయనగరం మాస్టర్స్ కూడా స్టేజ్ మీదకి విచ్చేయాల్సింది కోరుతున్నాము. అందరూ స్టేజ్ మీదకి వచ్చేసేయండి. మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈ గ్రాండ్ మాస్టర్స్ వారి యొక్క ఎక్స్పీరియన్స్ని, వాళ్ళ ప్లానింగ్ని షేర్ చేసుకుందాం. థ్యాంక్ యూ శివ గారు. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజ గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ధ్యానమిత్రులందరికీ కూడా అభినందనలు, స్వాగతం. నా పేరు చెన్నకేశ్వరరావు. ప్రస్తుతం నేను విజయవాడ ప్లస్ NTR జిల్లా రెండింటి కలిపి PSSM ప్రెసిడెంట్గా, ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. మరి గతంలో నాకంటే నేను 2 సంవత్సరాలు అవుతుంది ఈ యొక్క బాధ్యతలు తీసుకుని. 2 సంవత్సరాలకు ముందు బ్రహ్మర్షి జక్కా రాఘవరావు గారు వారు NTR జిల్లా, కృష్ణా జిల్లా, NTR జిల్లా ఉభయ జిల్లాలుగా ఉన్నప్పుడు ఆయన మొత్తం కూడా ఆయనే బాధ్యతలు స్వీకరించేసేవారు. అప్పట్లో మరి 2002 విజయవాడలో ధ్యాన మహాయజ్ఞం గొప్పగా అద్భుతంగా నిర్వహించడం జరిగింది. అది వారి సారథ్యంలోనే. తర్వాత మరి శ్రీశైల ధ్యాన మహాయజ్ఞం నిర్వహించడం NTR జిల్లా తరపున. అలాగే మరి ధ్యాన భారత్ లాంచింగ్ కూడా విజయవాడ నుంచే ప్రారంభమైంది 2005లో. ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు ఎన్నో కూడా, గొప్ప గొప్ప కార్యక్రమాలు వినూత్న రీతిలో విశేషంగా మరి విజయవాడ నుంచే ప్రజెంట్ చేయటం, అది NTR జిల్లా, కృష్ణా జిల్లా యొక్క భాగ్యంగా నేను భావిస్తున్నాను. తర్వాత శ్రీశైల మహాయజ్ఞం కూడా అద్భుతంగా చేయడం జరిగింది. మరి గత సంవత్సరం నవంబరు 11 పత్రిజీ జన్మదిన వేడుకల్ని మరి అద్భుతంగా నా భూతో నా భవిష్యత్ అన్న రీతిలో విజయవాడలో పెద్ద గ్రౌండ్లో మన శివగారి సారథ్యంలోనే అది అద్భుతంగా నిర్వహించుకోవడం, ఉదయం నుంచి సాయంత్రం వరకు కొన్ని వేల మందితో, మరి దాదాపుగా 2-3 కిలోమీటర్ల దూరంతో ఆ యొక్క ర్యాలీ అద్భుతంగా చేసుకోవడం జరిగింది. అలాగే రీసెంట్గా మరి విజయవాడలో
ఈ యొక్క ధ్యాన ప్రచారాన్ని ముమ్మరం చేయడం కోసం ఒక విజయవాడ కమిటీని ఏర్పాటు చేయడం, ఆ కమిటీలో ఒక 15 మంది సభ్యుల్ని తీసుకోవటం, ఆ కమిటీ సభ్యుల ద్వారా ఆయా ప్రాంతాల్లో ధ్యాన ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయడం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి విజయవాడ మాత్రమే కాకుండా ఎన్టీఆర్ జిల్లాలో కూడా మరి ధ్యాన ప్రచారం మరింత తెలియని మండలాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటి కూడా ఇంకా ముమ్మరంగా ప్రచారం సాగాలని చెప్పేసి ఒక జిల్లా కమిటీని వేసుకోవటం, ఆ కమిటీ ఒక 24 మంది సభ్యులతో ఫామ్ అవటం. ఎప్పుడైతే కమిటీ ఏర్పాటు చేశామో ఆయా ప్రాంతాల్లో అన్ని చోట్ల కూడా మరి అద్భుతంగా శాకాహార ర్యాలీలు, క్లాసులు కూడా అద్భుతంగా మరి నిర్వహించడం జరుగుతోంది. అలాగే గత సంవత్సరం మరి ఈ యొక్క రోడ్ల మీద, నేషనల్ హైవేల మీద అనేక యాక్సిడెంట్లు జరగడం వలన ఎంతోమంది మరి చనిపోవటం, కుటుంబాలు వీధిని పాల్పడటం, ఇవన్నీ కూడా చూస్తూ ఉండడం జరిగింది. దాంతో మరి విజయవాడ సీనియర్ ప్రైమరీ మాస్టర్, మరి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో టీచర్గా పనిచేసినటువంటి మిరియాల నాగరమాదేవి గారు, అలాగే నేను, మరి రామాయణం నిర్మలా గారు, ముగ్గురం కలిసి ఈ యొక్క నేషనల్ హైవేల మీద డివైడర్లు పెడతాం కోసం ఆ యొక్క ఎన్హెచ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్లు తెచ్చుకొని వాళ్ళు లోపాయకారిగా మనం చేసినటువంటి యాక్టివిటీస్ని చూసి వాళ్ళు పర్మిట్ చేయడం జరిగింది తప్ప లిటరల్గా వాళ్ళు పర్మిషన్ మనకి ఇవ్వాల. లిటరల్గా పర్మిషన్ ఇవ్వడానికి అది జీవోలాగా రావడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి మొట్టమొదటి ముందు మీరు ప్రయోగం చేయండి చూస్తామని చెప్తే విజయవాడ బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు, గన్నవరం ఆయా ప్రాంతాల్లో దాదాపుగా మనం 2x2 సైజ్ పిరమిడ్లని డివైడర్ల మధ్యలో 150 పిరమిడ్లు పెట్టడం జరిగింది. ఆ 150 పిరమిడ్లు కూడా పెట్టి దాదాపు సంవత్సరం దాటిపోయింది. అక్కడి నుంచి వచ్చినటువంటి రిజల్ట్ ఏంటంటే ఈ యొక్క పిరమిడ్లు ఎప్పుడైతే పెట్టామో దాదాపుగా 100% అక్కడ యాక్సిడెంట్లు తగ్గిపోయినాయి అని చెప్పేసి వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా మీరు పిరమిడ్ పెట్టిన తర్వాత చాలా బాగుందని చెప్పి వాళ్ళు చెప్పడం. కాకపోతే మనకి కొద్దిగా లిటరల్గా పర్మిషన్ రావాలి. ఆ పర్మిషన్ వచ్చిన తర్వాత దీన్ని కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా తీసుకువెళ్ళేసి ఆ దేశం మొత్తం కూడా ఇలాంటి ఆ పిరమిడ్లు డివైడర్ల మీద ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ప్రపోజల్ని కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకెళ్లేటువంటి ఆలోచన కూడా చేస్తున్నాము. అది కూడా త్వరలో జరుగుతుంది. అలాగే మరి ఈ మధ్యకాలంలో మరి ఈ యొక్క ధ్యానాన్ని స్కూల్స్లో అన్ని కాలేజెస్లోనూ కూడా మనం చెప్తూనే ఉన్నాము. అయినప్పుడు కూడా దాన్ని కంపల్సరీ చేయడం కోసం కూడా అది కూడా ఒక జీవోలాగా రావాలని చెప్పేసి అన్ని ప్రభుత్వ పాఠశాలలో, గవర్నమెంట్ పాఠశాలలో, ప్రైవేట్ పాఠశాలలో అన్ని చోట్ల కూడా ఇది ఒక కంపల్సరీ కార్యక్రమంగా నిర్వహించాలనేటువంటి ఒక జీవో కూడా అది కూడా పాస్ చేయించాలని చెప్పే ఉద్దేశంతో ఒక లెటర్ మేము ప్రిపేర్ చేసి అప్పటిదాకా ఎంతోమందికి చెప్పినటువంటి ధ్యానం ఫోటోలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా ఆయన తీసుకెళ్ళి మన ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారిని కలిసి వారు కూడా సమర్పించడం జరిగింది. వారు కూడా స్పందించారు. మళ్ళీ ఇంకోసారి కూడా మళ్ళీ మేము వెళ్ళి కలిసేటువంటి ఆలోచన ఉంది. ఇలా చేస్తూ ఉన్నాము జిల్లా తరపున. తర్వాత మనకి పత్రిజీ కంపల్సరీగా రానున్న రోజుల్లో దేవాలయాలన్నీ కూడా ధ్యానాలయాలుగా మారతాయా అని చెప్పి ఒక ఫ్యూచర్ ప్రిడిక్షన్స్ ఎప్పుడో మనకు చెప్పారు. మరి దాన్ని మనం అవునా కాదా అనే సందిగ్ధంలో ఉండే పరిస్థితుల్లో అన్ని దేవాలయాల్లో మనం ధ్యానాల క్లాసులు పెడుతున్నాము. ప్రత్యేకంగా మరి ఆంధ్రప్రదేశ్లో తిరుపతి తర్వాత అంతటి గొప్ప స్థానం మన విజయవాడ కనకదుర్గమ్మ వారికి ఉంది. అలాంటి మహాక్షేత్రంలో ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు అంటే 12 గంటల పాటు అఖండ ధ్యాన యజ్ఞం నిర్వహించమని చెప్పేసి ఆ యొక్క ఈవో అయినటువంటి కెఎస్ రామారావు గారు, దుర్గగుడి ప్రత్యేక అధికారి, ఆలయ అధికారి, ఆయన రిక్వెస్ట్ మీద ఇప్పుడు గత 8 నెలలుగా మేము ప్రతి పౌర్ణమికి అక్కడ ధ్యానం పెడుతున్నాము. దాదాపుగా 400 మంది నుంచి 500 మంది ప్రతిరోజు ప్రతి పౌర్ణమికి కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అక్కడ రావడం, అవన్నీ కూడా అద్భుతంగా జరుగుతున్నాయి. అలాగే ఈ యొక్క కమిటీల ద్వారా ఇంకా ధ్యాన ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయడం కోసం వాళ్ళందరినీ కూడా మేము కమిటీలు వేసి వాళ్ళ ద్వారా చేయడం కోసం మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం. అలాగే లాస్ట్ ఇయర్ బ్రహ్మర్షి పత్రిజీ జన్మదినాన్ని పురస్కరించుకుని మరి 1,00,000 మందికి విద్యార్థులకు ధ్యానం నేర్పించాలంటే ప్రాజెక్ట్ని మా మిత్రుడు సాంబశివరావు, తర్వాత ఆయేష వీళ్ళందరూ కూడా మరి దాన్ని ప్లాన్ చేయడం జరిగింది. దాని గురించి 2 నిమిషాలు ఆయేష మాట్లాడుతుంది. గురుగారైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు ఆయిషా, మాది విజయవాడ సింగినగర్. సో లాస్ట్ ఇయర్ 1,00,000 విద్యార్థి ధ్యాన యజ్ఞం అని చెప్పి ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశామండి. అది లాస్ట్ ఇయర్ పత్రిజీ బర్త్డేకి కంప్లీట్ చేసుకున్నాం. దాన్ని మళ్ళీ 1,00,000 విద్యార్థి ధ్యాన యజ్ఞంగా మార్చి అప్పటి నుంచి కూడా వర్క్ చేస్తూ ఉన్నాము. సో పత్రిజీ చెప్తారు మనకి
చిన్నప్పటి నుంచి అంటే విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ ధ్యాన సాధన అనేది మొదలు పెట్టాలి అని చెప్తారు. నేను మా అన్నయ్య రఫీ ద్వారా 2002 సంవత్సరంలో ధ్యానంలోకి రావడం జరిగింది. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడే ధ్యానంలోకి వచ్చాను. సో అప్పటి నుంచి ధ్యాన సాధన చేస్తూ ఎంత ఉన్నతమైన స్థాయికి ఎదిగాను అనేది నాకు బాగా తెలుసు. సో అప్పటి నుంచి కూడా నేను చిన్నపిల్లలకి ఎవరికైనా సరే ధ్యాన సాధన అనేది చక్కగా ఇస్తూ ఉంటాను ట్రైనింగ్. అప్పట్లోనే 2004లోనే పైమాకి ఒక ప్రెసిడెంట్గా కూడా నేను కొన్ని బాధ్యతలు అనేది స్వీకరించాను. చాలా అద్భుతంగా జరిగేది అప్పుడు ప్రోగ్రామ్ సింగినగర్లో కూడా. అప్పట్లో పైమా అంటే పిరమిడ్ యంగ్ మాస్టర్స్ అసోసియేషన్ అనేవాళ్ళు. సో ఈ మధ్యకాలంలో ఈ కోటి విద్యార్థి ధ్యాన యజ్ఞం అనేది స్టార్ట్ చేసిన తర్వాత నేను ఒక క్లాస్కి వెళ్ళాను. ఆరేపల్లి ముప్పాళ్ళ అనే ఊరిలో నరసరావుపేట అనుకుంటా. అక్కడ అహం బ్రహ్మాస్మి పిరమిడ్ అని ఉంది. ఆ పిరమిడ్ ఆర్గనైజర్ ఒక విషయం చెప్పారు నాకు. మేడం, మా పాప 6th క్లాస్లో ఉన్నప్పుడు వాళ్ళకి స్కూల్లో ధ్యానం అనేది నేర్పించారు. ఆ పాప ఇంటికి వచ్చిన తర్వాత నుంచి ధ్యానం చేస్తూ నాన్ వెజ్ మానేసింది. నేను మా పాపని కొట్టాను మేడం అని చెప్పి అన్నారు ఆయన. ఎందుకు సార్ అంటే, ఇలా నాన్ వెజ్ తినకపోతే బలం ఎక్కడి నుంచి వస్తుందండి, సో తినవలసిందని నేను ఎక్కువ ఫోర్స్ చేస్తే ఆ పాప సస్సే మీరా, నేను చావరన్నా చేస్తాను కానీ నేను మాత్రం నాన్ వెజ్ తినను. మా స్కూల్లో చెప్పారు తినకూడదు, ఏ జీవిని హింసించకూడదు అని మా స్కూల్లో చెప్పారు. సో నేను తినను, మీరు కూడా తినద్దు, ధ్యానం చేయండి అని చెప్పేసి మా పాప ఎంతో పట్టుదలతో మాకు ధ్యానం నేర్పించింది. ఆయన తనకున్నటువంటి ల్యాండ్ని డొనేట్ చేసి ఆ ఊరి వాళ్ళందరూ కలిసి చక్కగా ఫండ్స్ కలెక్ట్ చేసుకొని అక్కడ ఒక పిరమిడ్ నిర్మించుకున్నారనమాట. అహం బ్రహ్మాస్మి పిరమిడ్ అని చెప్పి పత్రి సార్ దానికి శంకుస్థాపనకి వెళ్ళారంట. సో ఎంత అద్భుతం! ఎక్కడ బీజం పడింది? ఇక్కడ విద్యార్థి ధ్యాన దశలో ఉన్నప్పుడు అక్కడ బీజం పడింది. చూడండి ఎంత అద్భుతంగా. సో ప్రతి ఒక్కరూ కూడా విద్యార్థిగా ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచే ధ్యాన సాధన అనేది కంపల్సరీగా చేయాలి. ఇందాక చెన్నకేశ్వరరావు గారు అన్నట్టు ఆ జీవో త్వరగా పాస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. మనందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక విషయం అండి, మనకి పబ్లిక్లో కూడా అనేక పిరమిడ్లు రాబోతున్నాయి. అలాగే జగ్గపేటలో ఒక పబ్లిక్ పార్క్లో మనకి 20x20 సైజు పిరమిడ్కి వాళ్ళే మరి అనుమతి ఇచ్చారు. మన యొక్క ఫండింగ్తో అక్కడ ఒక పిరమిడ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని మరి జగ్గపేట అనేది ఎప్పుడో పురాతనమైనటువంటి చరిత్ర కలిగింది. ఆ యొక్క ప్రాంతంలో బుద్ధుడి యొక్క అవశేషం కూడా ఉంది. క్రీస్తుపూర్వం 200వ సంవత్సరంలో చరిత్ర కలిగినటువంటి బౌద్ధారామం అది. అలాంటి క్షేత్రంలో అక్కడ ధనంబోడు అనేటువంటి ఒక పెద్ద ప్లేస్ ఉంది. ఆ ప్లేస్లో సుమారుగా 100x100 అంటే 100x100 సైజు పిరమిడ్ రావడం కోసం, దాని యొక్క స్ట్రక్చర్ నిర్మాణం కోసం అంతా కూడా డిజైన్ చేసి అక్కడ ఉన్నటువంటి లోకల్గా జగ్గపేటలో ఉన్న ధ్యానమిత్రులందరూ కూడా మేమందరం కూడా కలిసి మన టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర కూడా రిక్వెస్ట్ చేయడం, ఆ యొక్క పిరమిడ్కి అనుమతి ఇచ్చి వాళ్ళ యొక్క ఫండింగ్తోనే పిరమిడ్ నిర్మాణం చేయాలనేటువంటి రిక్వెస్ట్ లెటర్స్ మేము పెట్టడము, ఆయన ఎమ్మడే యాక్సెప్ట్ చేయటము. అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా, శ్రీరామ్ తాతయ్య గారు కూడా మన ధ్యానం ఇవ్వడం వలన ఆ ఎమ్మెల్యే గారు కూడా దానికి ఆయన ప్రోత్సహించడము, తప్పకుండా ఈ ప్రాజెక్ట్ మనం చేద్దామని చెప్పేసి మనకు మాట ఇచ్చారు. పత్రిజీ ఆశించినట్టుగా ఖచ్చితంగా యొక్క ధ్యాన జగత్తే కాకుండా రానున్న రోజుల్లో శాకాహార జగత్తు, తద్వారా పిరమిడ్ జగత్తు కూడా ఖచ్చితంగా అయ్యే తీరుతుందని చెప్పేసి మనందరం కూడా ఈ సందర్భంగా ఆశిద్దాం. అలాగే మన ఎన్టీఆర్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గాంధీ గారు కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. ఈ మధ్యన రీసెంట్గా 108 రోజుల శాకాహార ర్యాలీ కూడా చేశాం, దాని గురించి వారు చెప్తారు. మరి బ్రహ్మర్షి పత్రిజీ జన్మదినాన్ని పురస్కరించుకునే ఈ సంవత్సరం 108 రోజుల పాటు మరి విజయవాడలో 108 మంది మాస్టర్స్తో, యోగులతో ధ్యానం క్లాసులు యొక్క జాస్మిన్, సుల్తానా, అమన్ అలీ ఖాన్ వాళ్ళ యొక్క ట్రస్ట్, మహాతౌర్ బాబాజీ ట్రస్ట్ తరఫున ఆ కార్యక్రమాన్ని విజయవాడలో అత్యద్భుతంగా నిర్వహించడం జరిగింది. గాంధీ గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ సార్. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా యొక్క ఆత్మప్రణామాలు తెలియజేసుకుంటున్నానండి. నా పేరు గంగాధర్ గాంధీ. మరి 2006లో నాకు ధ్యాన పరిచయం అయింది. మరి ఈ సంవత్సరము నవంబర్ 11 గురువు గారి పుట్టినరోజు సందర్భంగా 108 రోజుల పాటు మరి తులసి గారు, రాజేష్ గారి సమక్షంలో మరి అద్భుతంగా ఒక్కరోజు కూడా మరి గ్యాప్ లేకుండా 108 రోజులు కంటిన్యూషన్గా మరి శాకాహార ర్యాలీలు చేయడం జరిగింది విజయవాడ మొత్తం కూడాను. మరి అలాగే ఈ సంవత్సరం మరి నేను ఎలక్షన్స్లో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున విజయవాడ పార్లమెంటు ప్రతినిధిగా నేను కంటెస్ట్ చేయడం జరిగింది. మరి అలాగే 2019లో మరి గన్నవరం అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా నేను కంటెస్ట్ చేయడం జరిగింది.
మరి ఎన్నో గ్రామాలు ఇప్పటిదాకా సుమారుగా నేను ఒక 500 గ్రామాల్లో మరి శాకాహార ర్యాలీ చేసుంటాము. ఎక్కడ ర్యాలీ ఉన్నా ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లా ఎక్కడ ఉన్నా సరే మా దగ్గర ప్రచార వాహనం ఉంది, ధ్యాన ప్రచార రథం ఉంది. మరి అది వేసుకొని మేము వెళ్ళి మరి శాకాహార ర్యాలీ చేస్తూ ఉంటాము. మరి పిలవడమే తరువాయి ఖచ్చితంగా మేము ర్యాలీలు చేస్తుంటాము. మరి అలాగే ఏదైతే గురువు గారు కలలు కన్నటువంటి అహింసాయుత భూమాత సాక్షాత్కారం ఏదైతే ఉందో, మరి ఆఖరి మానవుడు కూడా శాకాహారిగా మరి అయ్యే వరకు నేను ఈ భూమి మీద ఉంటాను, ఏ జీవి కూడా ఈ భూమి మీద మరి అకారణంగా చంపబడకూడదు, హింసింపబడకూడదు, మరి బంధింపబడకూడదు అన్న లక్ష్యంతో మరి పత్రిజీ గారి యొక్క లక్ష్యాన్ని మన లక్ష్యంగా చేసుకొని మరి ప్రతి ఒక్క ప్రైవేట్ భాషలో కూడా మరి శాకాహార ర్యాలీ చేయాలని, మరి అలాగే డిసెంబర్ 21న ఆయన కలలుగన్న ధ్యాన జగత్తు సాక్షాత్కారం అయిపోయింది. మరి ఇంకా మిగిలింది శాకాహార జగత్. జై శాకాహార జగత్కి. ఒకసారి ఎన్టీఆర్ జిల్లా మాస్టర్స్ అందరికీ ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. అక్కడ బిగ్గెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే, మనకు శుభవార్త ఏంటంటే, కనకదుర్గమ్మ గుడిలో ప్రతి పౌర్ణమి మార్నింగ్ 9 to నైట్ 9 వరకు ఆ గుడివారే మనకు అన్నీ చూసుకుంటున్నారు. ఇది ఒక అద్భుతమైన అచీవ్మెంట్. దీనికోసం గట్టి క్లాప్స్ కొడదాం. పత్రిసారి దేవాలయాలే ధ్యానాలయాలు అన్నారు. ఇటువంటి మహోన్నతమైన క్షేత్రాల్లో ఇలాంటి కార్యక్రమాలు జరగాలంటే ఆ క్షేత్ర పాలకులు మనం ధ్యానంలో అయితే ఎలా ఉంటుంది, అలాగే డివైడర్స్ దగ్గర పిరమిడ్స్ పెట్టడం విషయంలో అక్కడ ఇదివరకు యాక్సిడెంట్స్ జరుగుతున్న ఏరియాల్లో అవి పెట్టిన తర్వాత యాక్సిడెంట్స్ ఆగిపోయిన తర్వాత ఆ అప్డేట్ని, ఆ రిపోర్ట్ని గ్యాదర్ చేసుకొని ఆ డిపార్ట్మెంట్ వాళ్ళే మన ముందుకు వచ్చి ఇంకా సపోర్ట్ చేసి ఇంకా ఆ పిరమిడ్స్ పెట్టించారంటే ఇది కూడా మహోన్నతమైన అచీవ్మెంట్. దీనికోసం గట్టి క్లాప్స్ కొడదాం. మరి ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా కొత్తగా కమిటీలు ఫామ్ చేసుకొని అద్భుతంగా ముందుకెళ్తున్నారు. మరి ఎన్టీఆర్ జిల్లా చెన్నకేశ్వరరావు గారి కోసం గట్టి క్లాప్స్ కొడదాం. అలాగే కృష్ణా జిల్లా మరి పత్రిసార్ అంటేనే సేవకు ప్రతీక. ఇంట్లో 2 పిల్లలు, చిన్నపిల్లలు ఉండగానే జాబ్ను వదిలేసి చేతిలో చిల్లి గవ్వ లేకపోయినా ప్రపంచమంతా ఎంత సేవ చేశారండి. ఆయనే మనకు స్ఫూర్తి. ఆయన చూసి ఎందరో స్ఫూర్తిని పొంది ముందుకు వచ్చారు. దాంట్లో మహిళా చైతన్యానికి ప్రదీప్గా గుడివాడ మాస్టర్స్, దాంట్లోని గుడివాడ రాజకుమారి గారు, ఆవిడ కోసం గట్టి క్లాప్స్ కొడదాం. ఆ మహిళా శక్తికి ప్రతీకనే అక్కడ నిర్మించిన మెగా పిరమిడ్, రమణ మహర్షి పిరమిడ్. ఆ పిరమిడ్ నిర్మించిన టీం మొత్తం కోసం గట్టి క్లాప్స్ కొడదాం. ఓవర్ టు రాజకుమారి గారు. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, పత్రి మేడంకి, దివ్యాత్మ స్వరూపులందరికీ ఆత్మ ప్రణామాలండి. మేము 27 సంవత్సరాలైంది ధ్యానంలోకి వచ్చి. రీసెంట్గా మనకి కృష్ణా జిల్లా బాధ్యత అప్పజెప్పబడింది. మాకు ఒకసారి గుడివాడలో మెడిటేషన్ చేస్తూ ఉంటే ట్రస్ట్ మెంబర్స్ అనుకున్న వాళ్ళు ఆ ఒక్క ట్రస్ట్కే మెంబర్స్, ఇప్పుడు ఇక్కడ కూర్చొని ధ్యానం చేసే వాళ్ళందరూ యూనివర్సల్ ట్రస్ట్ మెంబర్స్ అని వచ్చింది. సరే అని చెప్పేసి మేమేం చేసాం, ఏ మెసేజ్ వచ్చినా తీసి ఒక పక్కన పెడతాం. మరి మనకి అన్ని పిరమిడ్స్ కూడా డెవలప్ అవుతున్నాయి. పత్రిసార్ కళలో భాగంగా మనకి వశిష్ఠ గౌతమి పిరమిడ్ కూడా ఒకటి, కాబట్టి అది కూడా తొందరగా కంప్లీట్ అవ్వాలి. పోయిన సంవత్సరం ఇట్లా ధ్యాన చక్రాకి వచ్చినప్పుడు ఇక్కడ వచ్చిన ఆలోచన, దానికోసం మనం ఏం చేయగలము అని అనుకుని ఇక్కడి నుంచి వెళ్ళగానే జనవరి ఫస్ట్ వీక్లోనే గుడివాడ నుంచి మా టీం అందరం వెళ్ళి 3 days అఖండ ధ్యానం చేసి రావటం జరిగిందండి. అది మొన్న పత్రిసార్ బర్త్డేకి ఆ పిరమిడ్ కంప్లీట్ అవ్వటము, దాన్ని ప్రారంభోత్సవం చేసుకుంటాము జరిగింది. దానికి సహకరించిన మాస్టర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు. అదే రకంగా జనవరిలో జిల్లా కమిటీ, మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేసుకోవటము. కృష్ణా జిల్లాలో 25 మండలాలు ఉన్నాయండి. 25 మండలాల్లో కలిసి మొత్తం నియర్లీ ఒక 150 పిరమిడ్స్ దాకా ఉన్నాయి. వాటిల్లో కొన్ని మండలాల్లో కొన్ని పిరమిడ్స్లోనే చక్కగా జరుగుతున్నాయి. సార్ లక్ష్యాలన్నీ కూడా నెరవేరుతున్నాయి. ఇంకా కొన్నిట్లో నామమాత్రంగానే జరుగుతున్నాయి. కాబట్టి ఇట్లా మళ్ళీ వెళ్ళిన తర్వాత మేము మళ్ళీ ఇంకొకసారి మీటింగ్ వేసుకుని ప్రతి ఇంటికి కూడా ఈ ధ్యానం వెళ్ళాలి. ముందు ముఖ్యంగా మహిళలకు వెళ్ళాలి. ఎందుకంటే
ఇంటికి దీపం వెళ్ళాలే కాబట్టి స్త్రీ జ్ఞానవంతురాలైతే కుటుంబం అంతా ఆనందంగా ఉంటుంది అన్న ఉద్దేశంతో మనం మీటింగ్లో ఎట్లా చేయాలి అన్నది డిసైడ్ చేసుకుంటాం. ఒకటి మళ్ళీ పత్రిసారి ఎప్పుడోనే చెప్పారు ఇట్లా దివిసేమ ధ్యానసేమ కావాలి అని చెప్పేసని. సార్ చెప్పిన కొత్తలో కొంచెం అక్కడికి చేయటం జరిగింది, కానీ అక్కడ కూడా మళ్ళీ ఈ మధ్యకాలంలో స్తబ్దుగా ఉంది. మళ్ళీ వెళ్ళిన తర్వాత దివిసేమను ధ్యానసేమగా చేసే ఆ ప్రాజెక్ట్ను కూడా చేయటం జరుగుతుందండి. దానికోసమని మొన్న మేము గుడివాడ రమణ మహర్షి క్షేత్రం యొక్క వార్షికోత్సవం సందర్భంగా కృష్ణా జిల్లాలోని 25 మండలాల్లో ధ్యానం క్లాసులు నిర్వహించి శాఖాహార ర్యాలీలు నిర్వహించి రావటం జరిగింది. అప్పుడు అక్కడ మాస్టర్స్ మాకు కోడూరు మాస్టర్స్ చెప్పడం జరిగింది, మేడం మా ఏరియాలో చాలా తక్కువగా ఉంది ధ్యాన ప్రచారం అన్నది, కాబట్టి మన వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ చేయాలి అని చెప్పని. అప్పుడు వెంటనే సార్ చెప్పిన మాటలు గుర్తుకొచ్చినాయి. దివిసేమని ధ్యానసేమ చేయటం ప్రాజెక్ట్లో ఒక భాగం అండి. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే ఒకానొకప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్ పెడతాము అని చెప్పేసి ఒక పిరమిడ్ మాస్టర్ అడిగితే పత్రి సార్ చెప్పారు, మీరు చేయవలసింది ఓల్డ్ ఏజ్ హోమ్లు పెట్టి ఆ పెద్దవాళ్ళందరినీ తీసుకొచ్చి సేవ చేయటం కాదు, ప్రతి మండలానికి కూడా ఆత్మదీపం అని చెప్పేసి ఒక లైబ్రరీ లాగా పెట్టి, అంటే ఒక రూమ్లో ధ్యానం జరుగుతూ ఉండాలి, వచ్చిన వాళ్ళందరి చేత కూడా ఈ ఆత్మజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు కనుక మీరు ఎప్పుడైతే చదివించారో ఆటోమేటిక్గా ఎవరి పేరెంట్స్ని వాళ్ళే చక్కగా చూసుకుంటారు, కాబట్టి మీరు చేయవలసిందల్లా అది అని చెప్పి సార్ ఫస్ట్లో చెప్పడం జరిగిందండి. అది కొంతకాలం కిందట ఇంప్లిమెంటేషన్ జరిగింది, కానీ అది రన్నింగ్లో లేదు. మళ్ళీ తిరిగి దాన్ని రన్నింగ్లో పెట్టాలి అన్న ఒక ఆలోచన ఉంది. కాబట్టి ఇట్లానే మళ్ళీ గన్నవరం మండలం, గుడివాడ, గుడ్లవల్లేరు, పామర్రు, మచిలీపట్నం, బంటిమిల్లి వీటన్నిటిలో కూడా అత్యద్భుతంగా జరుగుతున్నాయండి. గన్నవరంలో రమా మేడం గారి కృషి ఫలితంగా పబ్లిక్ పిరమిడ్ కోసమని ఒక 5 సెంట్లు స్థలం ఇవ్వటం కూడా జరిగింది. మరి అదే రకంగా మచిలీపట్నంలో కూడా ధ్యాన గ్రామీణం ప్రాజెక్టు శాఖాహార ర్యాలీలు చేస్తూ వారం వారం క్లాసులు నిర్వహిస్తూ అద్భుతమైన ఏదైతే కనుక సార్ మనకు చెప్పారో ఆ ప్రాజెక్టులు అన్నీ కూడా చేపట్టి జిల్లాలో విస్తృతంగా చేస్తున్నారండి. మిగిలిన లేని మండలాల్లో కూడా వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ కమిటీల ద్వారా చేస్తాము. నెక్స్ట్ ఇయర్కి అంతా కూడా కృష్ణా జిల్లాలో ప్రతి ఇంటా కూడా ఆ ధ్యాన దీపాలు, జ్ఞానజ్యోతులను వెలిగిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నామండి. థ్యాంక్ యూ. మరి కృష్ణా జిల్లాలో బంటుమిల్లిలో వచ్చే నెల ధ్యాన యజ్ఞం 11 రోజులు నిర్వహిస్తున్నారు. ఇలాగ ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎస్పెషల్లీ బందర్లో అద్భుతమైన టీం వర్క్ చేస్తుంది. మరి దాని గురించి వివరించాల్సిందిగా మన రఘునాథ్ గారు, రాము గారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు రఘునాథ్. మాది కృష్ణా జిల్లా మచిలీపట్నం. కృష్ణా జిల్లాకి హెడ్ క్వార్టర్స్ మచిలీపట్నం. మేము సుమారు 20 సంవత్సరాల నుంచి ఈ ధ్యానం మాకు పరిచయం అయింది. పరిచయం అయిన దగ్గర నుంచి మేము ఇతోధికంగా మేము ఒకళ్ళుగా మా పత్రిజీ ఎలా ఒకళ్ళకైతే బయలుదేరి ఎంతో లక్షల మందిని ధ్యానులుగా తయారు చేయడానికి ఆయన వంతు ఆయన ఎట్లా చేశారో మాకు మచిలీపట్నంలో ఫస్ట్ గౌతమ్ బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం మాది స్టార్ట్ చేశామండి, నేను మా మిస్సెస్. దాని తర్వాత ఒక్కొక్కళ్ళకి ఇలా చెప్పుకుంటూ వస్తూ ఇప్పటికీ కనీసం 500 మంది పైన ధ్యానులు మాకు మచిలీపట్నంలో తయారయ్యారు. వాళ్ళల్లో ముఖ్యంగా మేము 5 ప్రాజెక్ట్స్ తీసుకున్నామండి. ఒకటి జనరల్ ప్రాజెక్ట్స్, పెద్ద సీనియర్ మాస్టర్స్ని పిలిపించి చక్కగా క్లాసులు నిర్వహించడం అనేది. రెండోది ప్రతి దేవాలయంలోనూ మేము అందరికీ వచ్చిన వాళ్ళకి ధ్యానాలు చెప్పడం, అది శాంతా మేడం చూసుకుంటున్నారు. ఈ జనరల్ క్లాసులు రాము గారు చూసుకుంటున్నారు. మరి అట్లాగే శాఖాహార ర్యాలీలు శ్రీనివాస గారని ఆయన కండక్ట్ చేస్తున్నారు. మరి అలాగే ఇంటింటా ధ్యానం అందరూ కలిసి చేస్తున్నారు. మరి రమా మేడం చూసుకుంటున్నారు. ఇలా ప్రాజెక్టులో ఇతోధికంగా మేము చేయగలిగిన ప్రచారానికి అద్భుతంగా మాకు తృప్తికరంగా మేమందరం చేసుకుంటున్నామండి మచిలీపట్నంలో. సో అందరికీ అలాగే ఈ పిఎస్ఎస్ మూమెంట్కి మరి పిఎంసి ఛానల్ కానివ్వండి, మరి పిరమిడ్ ట్రస్ట్ కానివ్వండి, లేకపోతే ఇంకో ట్రస్ట్ కానివ్వండి, అన్నింటికి కూడా ఇతోధికంగా మేము చేయగలిగిన సహాయం అన్నీ చేస్తున్నామండి. ముఖ్యంగా ధ్యాన ప్రచారం చేసుకుంటున్నామండి. అది మాకెంతో తృప్తిగా ఉందండి. మరి పత్రిజీ గారు
వెళ్ళిపోయిన తర్వాత మాకు తృప్తి అనిపించింది ఏంటంటే అందరినీ పత్రికలు తయారు చేసి వెళ్ళిపోయారండి. అదొకటే మాకు చాలా తృప్తిగా ఉందండి. ఆయన ఒక రకంగా ఆయన వెళ్ళిపోవటం మంచిది అయిందండి. ఎందుకంటే మనకందరికీ బాధ్యత అప్పచెప్పారండి. నాయన నేనున్నా లేకపోయినా నాలాగే మీరందరూ కూడా చెయ్యండి, ప్రతి వాళ్ళని కూడా మీరు ధ్యాన ప్రచారం చెయ్యండి, శాఖాహారులుగా మార్చండి అని ఆయన చెప్పెళ్ళారు. దాన్ని 150% మేము చేస్తున్నామని మేము సగర్వంగా చెప్పుకుంటున్నామండి. అందుకని అదే ఆయన ఆశయం మేరకు అందరినీ కూడా ధ్యానులే మాత్రమే పరిపాలకులుగా ఉండాలి అనే ఆ నినాదంతో నేను 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్యేగా కంటెక్ట్ చేయటం, పత్రిజీ గారు స్వయంగా ఆయన నోటమట నువ్వు చేయి రఘునాథు అన్న తర్వాతే నేను చేయటం జరిగిందండి. 3 సార్లు ఇప్పటికి నిలబడ్డామండి మా మచిలీపట్నం నుంచి. ఈసారి పావని మేడం అని ఆ మేడం నిలబెట్టడం జరిగిందండి. అంటే పత్రిజీ ఆశయాలని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఏది కరెక్టు, అవన్నీ మేమందరం ఒక అండర్స్టాండింగ్గా పెట్టుకుని దాన్ని ముందుకు తీసుకెడుతున్నామండి. ఇంకా చిన్న విషయాలు ఒక్క నిమిషం మా రాము గారు చెప్తారు. ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి మహారాజుకి ఆత్మ ప్రణామములు తెలియజేసుకుంటున్నామండి. మేము ధ్యానంలోకి వచ్చి 12 సంవత్సరాలు అయిందండి. ఇదే మొట్టమొదటిసారి ఈ డయాజ్ ఎక్కడం సరస్వతి ప్రాంగణం. ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి 30 సంవత్సరాల కిందట పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అనేది స్థాపించబడింది పత్రిజీ ద్వారా. స్థాపించక ముందు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పిరమిడ్ మాస్టర్స్ అందరూ ఎవరు అంటే అందరం కూడా రత్నాకరులమే. మరి ఎప్పుడైతే ఆయన ఈ రత్నాకరుల్లో ఒక వాల్మీకి ఉన్నాడని కనిపెట్టి అందరినీ ధ్యానంలోకి లాగారు. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఏమయ్యామంటే వాల్మీకి మహర్షుల్లాగా తయారవుతున్నాము. మరి ఇంత అద్భుతమైనటువంటి మహాభాగ్యాన్ని మనకి కలిగించినటువంటి ఆ గురువుకి మనం ఇచ్చేటువంటి గురుదక్షిణ ఏమిటి అంటే, నాకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో బాగా నచ్చిన పదం ఏంటి అంటే గురువు పాదాలు కాదు పదాలు పట్టుకోవడం. ఈ మాటనే నేను 12 సంవత్సరాల మట్టి పాటిస్తున్నాను. ఆయన పాదాలు కాకుండా పదాలు పట్టుకోవడం అంటే ఏంటి అంటే ఆయన చెప్పింది చెయ్యాలి. ఆయన ఏం చెప్పారు అంటే గురువు పాదాలకి నిజంగా చేసేటువంటి సేవ అనేది ఎలా ఉండాలి. గురు సేవ అంటే ఆయన దేనికోసం అయితే జన్మ తీసుకుని లేచింది మొదలు ఆయన పాదాలు దేనికోసం అయితే శ్రమిస్తున్నాయో ఆ శ్రమలో మనం భాగస్వామ్యం తీసుకోవడమే గురుసేవ. మరి అదే 12 సంవత్సరాల మట్టి మరి ధ్యాన గ్రామీణం, ప్రతివారం క్లాసులు నిర్వహించడం, మరి దేవాలయాల్లో ధ్యానము, ఎన్ని రకాలుగా ఎన్ని కోణాలు ఉన్నాయో శాకాహార ర్యాలీలు, అన్ని కోణాల్లోనూ ధ్యానాన్ని విస్తృతంగా ప్రచారం చేయడమే. ఇది ఎప్పటి వరకు అంటే అర్జునుడు శ్రీకృష్ణుని అడిగాడు, మరి ఇది ఎప్పటి వరకు అయ్యా ఈ సాధన చేసేది అంటే అంత్యకాలం వరకు అన్నారు. అలాగే పత్రిజీ కూడా మనకి ఇది ఎప్పటి వరకు చేసి ఆపాలి అంటే దీనికి కామాలే తప్ప ఫుల్ స్టాప్ లేవండి. ఎప్పటి వరకు అంటే అంత్యకాలం ఉన్నంత వరకు, అంటే చిట్ట చివరి శ్వాస ఉన్నంత వరకు కూడా మరి ఆ గురువు చెప్పిన బోధనలు, ఆ గురువు చెప్పిన మార్గాన్ని తర్వాత జనరేషన్స్కి, ఇటువంటి జనరేషన్స్ అందరికీ కూడా మనం అందించాలి. భావి తరాల వారికి బంగారు బాట వేసేది ఏంటి అంటే అద్భుతమైనటువంటి ఒకానొక ప్లాట్ఫామ్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్. ఓకే, థ్యాంక్ యూ. బందర్ టీం అందరికి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. అద్భుతమైన వర్క్ చేస్తున్నారు కృష్ణా జిల్లాలో. అలాగే శంకర్ గారు ఒక్క నిమిషం. అందరికీ నమస్కారం. ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి ఆత్మపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా పేరు శివశంకర్రావు, కృష్ణా జిల్లా పిరమిడ్ సేవాదళ కన్వీనర్గా పనిచేస్తున్నాను. గురుగారి లక్ష్యంలో ఒక భాగంగా ఆత్మజ్ఞానులే పాలకులు కావాలనే ఆయన లక్ష్యంలో భాగంగా గ్రామ సర్పంచ్గా కూడా పనిచేయడం జరుగుతుంది. మరి మా ఇంటి మీద పిరమిడ్ కూడా కట్టించుకున్నాం. నేను ధ్యానంలోకి వచ్చి 8 సంవత్సరాలు అయింది. ఎంతో అద్భుతమైన ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఆత్మజ్ఞానాన్ని పొందాను. నేను పొందిన జ్ఞానాన్ని కూడా మరి వాడవాడల క్లాసులు చెప్తూ నాకు తెలిసిన సత్యాన్ని, గురువుగారు మనకు బోధించే సత్యాన్ని అందరికీ బోధిస్తూ జరుగుతుంది. మరి ముందుగా గురువుగారి యొక్క గురుదక్షిణ అంటే ఆయన మన రాముగారు చెప్పినట్టుగా ఆయన పాదాలు కాదు పట్టుకోవాల్సింది పదాలు అని చెప్పేసి ఆ లక్ష్యంలో భాగంగా మంచి ఆయన అందించిన జ్ఞానాన్ని
ప్రతి ఒక్కరు కూడా చేరవేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మరి ముఖ్యంగా చిన్న పాటతో గురుగారి గురించి చెప్పుకుందాం. ఓకే, పాటలు ఇక్కడొద్దు, ఇది అప్డేట్స్ ప్రోగ్రాము. నెక్స్ట్ అనిత గారు మాట్లాడండి. భూమి మీద జీవశక్తితో నిర్మాణమైన పిరమిడ్డే శ్రీ రమణ మహర్షి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రం గుడివాడ. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనం మార్చి 8వ తారీఖున మహా అద్భుతంగా అక్కడ ధ్యాన యజ్ఞం చేసుకోబోతున్నాం. మీరందరూ తప్పనిసరిగా ఈ యజ్ఞానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాం. థ్యాంక్ యూ మాస్టర్స్. ఓకే ఫ్రెండ్స్, మరి నేను కూడా కృష్ణా జిల్లా వాసునే కదా. మరి నవంబర్ 11th లాస్ట్ ఇయర్ ఎలా జరిగిందంటే నా భూతో నా భవిష్యత్ అన్నట్లు పిరమిడ్ సొసైటీలోనే బిగ్గెస్ట్ ర్యాలీ, బిగ్గెస్ట్ పత్రిజీ అవతరణ మహోత్సవం నిర్వహించబడింది. ఆ ప్రోగ్రాంకి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. దాంట్లో భాగంగా ఈ ఇయర్ కూడా పెడదాం అనుకున్నాం, కానీ వశిష్ఠ గౌతమిలో నిర్వహించడం వల్ల ఆపేశాము. అట్ ప్రజెంట్ అప్డేట్ ఏంటంటే విజయభాస్కర్ రెడ్డి గారు ఏమన్నారంటే ఎవ్రీ మంత్ తెలంగాణలో ఒక ర్యాలీ జరుగుతుంది, అలాగే ఏపీలో కూడా పెట్టాలి ఎవ్రీ మంత్ ర్యాలీ. దాంట్లో భాగంగా ఫస్ట్ ర్యాలీ February 9th మన తిరుపతిలో జరుగుతుంది. అలాగే ఎవ్రీ మంత్ ఒక ర్యాలీ ఒక్కొక్క జిల్లాలో పెట్టుకుంటూ వెళ్ళాలి. నేషనల్ ఇన్ఛార్జ్గా ఉండు శివ అని చెప్పారు. దాంట్లో భాగంగా ఎవ్రీ మంత్ మనం తెలంగాణలో ఒకటి, ఏపీలో ఒకటి ర్యాలీ పెట్టుకుంటూ, అలాగే నార్త్ ఇండియా, అలాగే రాబో కాలంలో ఫారెన్లో కూడా పెట్టబోతున్నాము. ఎలా ఉందండి ఆలోచన? దీంట్లో భాగంగా ఫస్ట్ స్టెప్ కలియుగ దైవం ఆ వెంకటేశ్వర స్వామి ఉన్న ప్లేస్ ఏది? తిరుపతి. తిరుపతిలో ర్యాలీ నా భూతో నా భవిష్యత్ అన్నట్లు అక్కడ నిర్వహించబోతున్నాము మన కంచి రఘురామ్ మరియు సంగీత బాబు గారి ఆధ్వర్యంలో. అది ఫస్ట్ స్టెప్ అయితే తర్వాత నార్త్ ఆంధ్ర, తర్వాత మళ్ళీ సౌత్ ఆంధ్ర, మళ్ళీ సెంట్రల్ ఆంధ్ర అలా పెడుతూ నెక్స్ట్ పెట్టకపోయే విజయవాడ కానీ కృష్ణా జిల్లాలో కానీ ఎన్టీఆర్ జిల్లాలో కానీ నెక్స్ట్ పెట్టబోయే ర్యాలీ అది నవంబర్ 11th కావచ్చు, ఏ ప్రోగ్రామ్ అయినా కావచ్చు, అది అంగరంగ వైభవంగా ఒక 3 days చేయాలనుకుంటున్నాము. ఆ ప్రోగ్రాం నిర్వహించే సమయంలో మా ప్లానింగ్ ఏంటంటే జిల్లాలో ప్రతి గ్రామంలో ఒక 41 days మెడిటేషన్ క్లాసెస్ పెట్టాలని. ఎందుకంటే ఒక మహత్తరమైన కార్యక్రమం పెడుతున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఎంతమంది కొత్త వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళందరికీ ధ్యానం అంటే ఇంత అద్భుతమా అని అనిపిస్తుంది. ఆ పర్పస్ మీదనే ప్రతి జిల్లాలో భారీ ర్యాలీలు పెడుతూ మహత్తరమైన కార్యక్రమాలు పెట్టడం వల్ల ఆ జిల్లాలో కొత్త కొత్త సెంటర్స్లో కొత్త కొత్త క్లాసెస్ పెట్టి ఆ ర్యాలీ పెట్టాలని థాట్. అట్ ది సేమ్ టైం అక్కడ ఆ సరౌండింగ్స్ 10 జిల్లాల మాస్టర్స్ అందరిని గ్యాదర్ చేస్తూ పిరమిడ్ సొసైటీని అంతా యాక్టివేట్ చేస్తూ ఇంకా మూమెంట్ని 3 times 10 times స్పీడ్గా మూవ్ చేయాలనేదే మన విజయభాస్కర్ రెడ్డి గారి సంకల్పం. ఆయన సంకల్పానికి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. ఈ ప్రాజెక్ట్ పేరు నేషనల్ వెజిటేరియన్ మూమెంట్. ఈ నేషనల్ వెజిటేరియన్ మూమెంట్లో భాగంగా ప్రతి జిల్లాకి ఒక కమిటీ మెంబర్ని ఎన్నుకున్నాం. దాంట్లో భాగంగా మన ఉమ్మడి కృష్ణా జిల్లా కమిటీ మెంబర్గా మన గాంధీ గారు. కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలో ర్యాలీ అంటే గుర్తొచ్చేది మన గాంధీ గారు. ఆయన కోసం గట్టి క్లాప్స్ కొడదాం. ఓకే ఫ్రెండ్స్, ఇదే అన్నమాట. కాబట్టి రాబో కాలంలో ప్రతి జిల్లాలో ఒక ర్యాలీ నిర్వహించుకుంటూ ఎవ్రీ ఇయర్ ఒక ర్యాలీ నార్త్ ఆంధ్రాలో ముంబై కానీ, కోల్కతా కానీ, ఢిల్లీ కానీ. ఇప్పటి వరకు మనము చెలో గుడివాడ, చెలో విజయవాడ, చెలో తిరుపతి అంటున్నాం. రాబో కాలంలో చెలో ఢిల్లీ, చెలో ముంబై, చెలో కలకత్తా అందామా? ఇంకా 1 or 2 years తర్వాత న్యూయార్క్, వాషింగ్టన్ DC ఇలాగా ఫారిన్ కంట్రీస్లో, ఫారిన్ సిటీస్లో కూడా పెట్టాలనుకుంటున్నాము. వెళ్దామా? మరి అన్నిటికన్నా ఉన్నతమైనది ఏంటంటే ఈ ప్రపంచంలో అన్నిటికన్నా ఉన్నతమైనది ఏంటంటే అహింస అన్నారు పత్రి సార్. నువ్వు ధ్యానం చేసినా నాకు పెద్దగా ఫరక్ పడదు, కానీ నువ్వు శాఖాహారి అయితే చాలన్నారు. కాబట్టి ఆ శాఖాహార ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తూ దానికి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో పత్రి సార్ ఇచ్చిన మోటివేషన్ మామూలుది కాదు. ఆ మహానుభావుడికి మరొకసారి గట్టిగా హర్షధ్వానాలు తెలియజేద్దాం.
ध्यान जगत की जय, पिरामिड जगत की जय, शाकाहार जगत की जय, पिरामिड मास्टर्स की జై. థ్యాంక్ యూ శివ. యూ గ్రేట్ కోఆపరేషన్. థ్యాంక్ యూ అమ్మా అందరికీ.